ఆలూరు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నియోజకవర్గంలో 30 ఏళ్లుగా ఎగరని టీడీపీ జెండా 2024లో వైసీపీ నుంచి వచ్చిన గుమ్మనూరు జయరాం పసుపు జెండాను రెపరెపలాడించారు. అయితే వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీ గెలుస్తుందా లేక మళ్లీ చరిత్ర పునరావృతమవుతుందా? గత 2 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల్లో ఒకే మాట, మన జెండా ఎప్పుడు రెపరెపలాడుతుంది అని. కానీ ప్రతి ఎన్నికని రాశాయి. ఇప్పుడు మళ్లీ కొత్త ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన వైకుంఠం జ్యోతి ముందు మాత్రం పెద్ద సవాలే ఉందని చెప్పాలి. 30 ఏళ్ల అపజయ చరిత్రను చెరిపి అన్ని వర్గాలను మళ్లీ ఏకం చేసి పార్టీని విజయాన్ని నడిపించే ఫార్ములా ఆమెలో ఉందా? అసలు గుమ్మనూరు జయరామును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకమైన నియోజకవర్గం ఆలూరు. ఇలాంటి నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా తెలుగు తమ్ముళ్లలో మొదలవుతున్న ప్రశ్న ఒకటే: ఎన్నికలొచ్చాయి, వెళ్లాయి, నాయకులు మారారు, సమీకరణాలు మారాయి, కానీ మారనిది మాత్రం ప్రజల తీర్పు. ఆలూరులో టీడీపీ జెండా ఎప్పుడూ ఎగురుతుంది. వచ్చే ఎన్నికల్లో అయినా జెండా ఎగురుతుందా లేక ఇదే సీన్ రిపీట్ అవుతుందా? ఇదే ఇప్పుడు మిలియన్ల ప్రశ్న. ఈ రాజకీయ నిశ్శబ్దానికి మొదటిసారి బ్రేక్ చేసిన వ్యక్తి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం. వైసీపీని వీడి టీడీపీకి రావడంతో ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ ప్రభావం, వాల్మీకి కమ్యూనిటీలో ఆయన అంగీకారం, ఆలూరు గుంతకల్ జోనల్ ప్రభావం ఇవన్నీ కలిసి టీడీపీకి మొదటిసారి గ్రౌండ్ పల్స్ ను క్రియేట్ చేశాయి. కానీ ఇదే సమయంలో వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత క్యాడర్ను కలుపుకుని వెళ్లే నాయకత్వం లేకపోవడం, వీరభద్రగౌడ్ వర్గం ఆమెపై అసంతృప్తితో ఉండడం పార్టీకి మైనస్గా మారింది. అలాగే గుమ్మనూరు వర్గాలతో ఢీకొనే తీరు, గుమ్మనూరు జయరాం ఫ్లెక్సీ వివాదం, రాస్తారోకోలో గుమ్మనూరు జయరాంపై వైకుంఠం జ్యోతి భర్త వైకుంఠం ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, వారి మాటల యుద్ధం, ఇవి అంతా ప్రజల ముందు టీడీపీ ఇమేజ్ను మరింత దెబ్బతీశాయనేది ఇక్కడి ప్రజల వాదన. అయితే వైకుంఠం జ్యోతి నారాయణ వర్గాల మధ్య పెరిగిన మౌనం, కార్యకర్తల్లో పెరిగిన దూరం, ఇవన్నీ కలిసి పార్టీ లోపలే వచ్చిన చిన్న చిన్న చీలికలు ఇప్పుడు ఆలూరు రాజకీయాల్ని రూట్ లెవెల్లో కదిలిస్తున్నాయి. దీంతో గుమ్మనూరు నారాయణ బీజేపీలో చేరిక ఆలూరులో దుమారం రేపుతోంది. ఇదిలా ఉంటే ఆలూరు టీడీపీ 30 ఏళ్లుగా విజయాన్ని చూడకపోవడానికి కారణం వేరేలా ఉంది. ఇది కేవలం పార్టీ బలహీనత కాదు, ఆలూరు సామాజిక రాజకీయ నిర్మాణంలో ఉన్న లోతైన చీలికల ప్రతిబింబం. వాల్మీకి, చెప్టు, రెడ్డెమ్మ, బీసీ కమ్యూనిటీల మధ్య ఓటు విభజన ఏనాడు టీడీపీ వైపు కేంద్రీకృతం కాలేదు. ఎవరిని లీడర్గా పెట్టినా గ్రౌండ్లో అంగీకారం పూర్తిగా రాలేదు. అందుకే జెండా ఎగరలేదు అనేది ఇక్కడి తెలుగు తమ్ముళ్ల ఆవేదన. మొత్తానికి నారాయణ రాజకీయ పట్టు ఆలూరులో ఎంతుందో అందరికీ తెలుసు. గుమ్మనూరు జయరాం విజయంలో తనదైన మార్కు వేసుకున్నా గుమ్మనూరు నారాయణ బీజేపీ వైపు వెళ్లడం సైకిల్ పార్టీని టెన్షన్లో పడేసిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా వచ్చిన వైకుంఠం జ్యోతి ప్రణాళికపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఆలూరు అనేది సాధారణ నియోజకవర్గం కాదు, ఒక రాజకీయ పరీక్షశాల. ఇక్కడ నేతృత్వం అంటే ఒక్కడిని బలపరచడం కాదు, 100 మందిని ఒకే దిశలో నడిపించడం. వైకుంఠం జ్యోతి ముందున్న పెద్ద సవాలిదే.
ఇప్పటికే పగుళ్లు పడిన వర్గాలను మళ్లీ ఒకటిగా చేయగలదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి రాబోయే రోజుల్లో కూటమి అయినా టీడీపీ, జనసేన, బీజేపీ వర్గ విభేదాలను దూరం పెట్టి అందరినీ కలుపుకొని పోవాలి. లేదంటే ఇక్కడ టీడీపీ గెలవదని రాజకీయ పండితుల అభిప్రాయం. మరి రానున్న రోజుల్లో ఆలూరు నియోజకవర్గ టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.